ఎలా చేస్తే మనకి ఇంకొంచెం మన మ్యూజిక్ స్పాట్లైట్లో రావచ్చు అని ట్రైలే సార్. శోభు గారు, కార్తికేయ గారు, ఆస్కార్ అనేది ఒక కలగా మిగిలిపోయిన టైంలో తెలుగు ప్రైడ్గా మనం ఆర్ఆర్ఆర్ ద్వారా ఆస్కార్ని అచీవ్ చేయగలిగాం. దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ మీది కూడా ఉంది. సో ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో మోర్ ఆస్కార్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఆర్ తెలుగు ఫిలిమ్స్. నన్ను అడుగుతున్నారండి? ఎస్. ఆస్కార్ సంబంధం నాకేం లేదండి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్కి నాకేం సంబంధం లేదండి. అది కార్తికేయది. సో ఐ థింక్ దట్ కార్తికేయ షుడ్ ఆన్సర్ దట్. కార్తికేయ, మీరు చెప్పండి. అది అంత ఈజీ కాదండి. అది అంటే మీరు ఎలా అచీవ్ చేశారు? ఇప్పుడు చాలామంది ఆ వేలో ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్లో ఎన్ని ఆస్కార్లు వచ్చే అవకాశం ఉందా? మీరు సజెస్ట్. అవకాశం డెఫినెట్గా ఉందండి. మన సినిమాలకి, ఇండియన్ సినిమాలకి 100% ఐ థింక్ దేర్ ఆర్ చాలా మంచి సినిమాలు వస్తున్నాయి మనకి ఇండియన్ సినిమా నుంచి. అండ్ వీ కెన్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ ఛాన్స్. అండ్ బట్ ఇట్ ఈస్ అ కాంప్లికేటెడ్ ప్రాసెస్. అండ్ యూనో అంటే కొంచెం టైరింగ్ ప్రాసెస్ అండి. అంటే వాళ్ళు అక్కడ వరకు మనం రీచ్ అవ్వడం అదంతా. బట్ డెఫినెట్లీ ఆ బ్రిడ్జ్ ఒకసారి మనం చేసుకోగలిగితే ఫర్ అవర్ కంటెంట్ టు గో దేర్, అక్కడికి వెళ్తే కనుక మన సినిమాల్లో చాలా సినిమాలు ఐ ఫీల్ విల్ యూనో ఆర్ వర్ది అండి. వారణాసికి 100%. ఇప్పుడు ఆల్రెడీ మీరు బ్రిడ్జ్ కాస్ట్ చేసేసారు కాబట్టి వారణాసికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయిగా అనిపిస్తుందా? వారణాసి విల్ గెట్ మోర్ ఆస్కార్స్ ఫర్ రేస్. కార్తికేయ, సో ఎర్లియర్ అంటే ఇదే కైండ్ ఆఫ్ ఎంతూజియాజంతో యువర్ ఏ పార్ట్ ఆఫ్ ఆకాశవాణి యాజ్ వెల్. తర్వాత యూ హ్యాడ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. బట్ ఆ సినిమాకి ఏంటంటే మీ కైండ్ ఆఫ్ ఒక గైడెన్స్ ఉంటే కనుక ఇట్ వుడ్ హ్యావ్ రీచ్డ్ వైడర్ ఆడియన్స్ రీచ్ అనేది ఒక ఉండేది. సో అప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి కానీ, లేదంటే ఇక్కడ ఇప్పుడు బీయింగ్ ఎ పార్ట్ టిల్ ద ఎండ్ అనేది కానీ, వాట్ ఆర్ ద మెయిన్ క్రైటీరియా? అదే అంటే ఆకాశవాణి, అదే ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఐ కుడెంట్ కంప్లీట్ అండ్ దిస్ థింగ్ రిలీజ్ అ ఫిలిం. అండ్ అప్పుడే అది కూడా చిన్న డిలేస్. అండ్ ఆర్ఆర్ఆర్ జస్ట్ బిగాన్ అండి, ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ఆర్ఆర్. అండ్ నేను అనుకున్న దానికన్నా ఇట్ వాజ్ కన్జ్యూమింగ్ మోర్ ఆఫ్ మై టైమ్ అండ్ మైండ్ స్పేస్. అండ్ I was not able to give my 100% there or whatever I thought in the contribute. And then అది నా వల్ల ఇంకా I didn't want to this thing. So Ashwin and me, the director, amicably spoke and he found another partner, and then it was done in a very good this thing. It's just that I didn't time లేక I didn't want అది. Yeah, that's how it happened. కార్తికేయ గారు. సార్ హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. టీజర్తో పాటు టీజర్ కట్ చాలా బాగా చేశారు. అంటే ఒక టీజర్లో అంటే ఆడియన్స్కి ఎలా బజ్ క్రియేట్ అవుతుందో, ఆడియన్స్ని ఎలా థియేటర్ రప్పించాలో మీకు తెలిసిన మార్కెటింగ్ ఎవరికి తెలియదు. చాలా బాగా కట్ చేశారు టీజర్. సార్ అంటే రాజమౌళి గారి బ్రాండ్కున్న వాల్యూ కానీ, ఆయన దగ్గర ఉన్న మీకు అంటే మీరు ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా, మీరు కూడా ఒక క్రియేటివ్ పర్సన్గా ఆయన టీంలో ఉన్నారు. అంటే మీరు అనుకుంటే ఒక పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమా చేయటం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే మీరు ఇంత టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, ఇంత టైం కేటాయిస్తున్నప్పుడు, కానీ వై దిస్ అంటే ఒక తెలుగు ఓన్లీ రీజన్కే పరిమితమైన ఈ సినిమా చేయడానికి రీజన్ అంటే ఈ సినిమా పర్టికులర్గా ఈ కథను తెలుగు ఆడియన్స్ చెప్పాలనుకోవడానికి రీజన్ ఏంటి సార్? అదే సార్, అంటే ప్రాసెస్ ముందు పాన్ ఇండియా సినిమా చేద్దాం అని స్టార్ట్ చేయము. సో అంటే కథ వచ్చిన దాన్ని బట్టి, మనం వినిన దాన్ని బట్టి, అండ్ అది డెవలప్ అయ్యే బట్టి దాంట్లో